వెల్కమ్ టు Vasavi-Arts&Crafts యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో మోడల్ బ్లౌజు. అయితే ఆదివారం నుండి ఆదివారం వరకు నేను పెట్టే ప్రతి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆదివారం నాడు ఈ వారం రోజుల్లో నేను పెట్టే వీడియోస్లో ఒక వీడియోని సెలెక్ట్ చేసి యూట్యూబ్ ర్యాండమ్ పిక్కర్ ద్వారా ఒక విన్నర్కి అయితే ఒక గిఫ్ట్ అనేది ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. అందుకని ప్రతి వీడియో కామెంట్ అనేది మాత్రం చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్, ఇటువంటి గివ్అవేస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైనింగ్ ఇది కలిపి వేసేసాను మోడల్కి, అదే మామూలు జాకెట్కి. మోడల్కి ఇది ఈ రెండు కలిపి మోడల్ చేసుకుందాం. ఇది కొద్దిగా సన్నగా ఉన్న వాళ్ళ బ్లౌజ్. ఇది లూజు 9.5, పొడవు 13. అంటే ముక్క తిప్పుకుంటే అరంగుళం పోతుంది కాబట్టి 12 అంగుళాలకు వస్తుంది. చంకదింపు 5 అంగుళాలు సరిపోద్ది. 9.5 ఉన్న వాళ్ళకి 5 అంగుళాలు సరిపోద్ది. షోల్డర్ 5, మెడవెడల్పు 2, మెడదింపు 8.5. ఇలా స్క్వేర్ షేప్ తీసుకుని ఒక అంగుళానికి మార్క్ చేసి చంక రౌండ్ ఇవ్వండి. ఇలా ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత నెక్ చూపిస్తున్నాను. ఇక్కడ దగ్గరగా ఉండాలి, కొంచెం ఇలా దగ్గరగా ఉండి ఇలా దగ్గరగా ఉండి ఇలా వచ్చిన తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచే ఇలా పైకెత్తి ఈ షేప్ అనేది ఇవ్వాలి. లైనింగ్ రెండు కలిపి నేనైతే వేసేస్తాను. మీకు రెండు కలిపి వేయడం ఇబ్బంది అయితే లైనింగ్ ముందు కట్ చేసుకుని తర్వాత పై క్లాత్ కట్ చేసుకోండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. ముందు మెడ తిరగేసుకోవాలి. మెడ తిరగేసుకుందాం. ఇలా తిరగేసుకున్న తర్వాత ఇలా చుట్టూ కుట్లు వేసుకుని తిరగేసుకోవాలి. తిరగేసుకుని ఇక్కడ ఈ కొస దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి.
మధ్యలో ఒక కలర్ వేసుకోవాలి, ఇంకా మోడల్ వస్తుంది. అది మళ్ళీ ఎలా వేసుకోవాలని చూపిస్తాను. ముందు ఏం చేయాలంటే ఇది వేసేసుకోవాలి. మళ్ళీ ఇలా వెనక్కి తిప్పుకొని ఇక్కడ ఎలాగా ఈ కుట్టు ఉంది కాబట్టి ఇంక ఇది మార్కింగ్ అవసరం లేదు. ఇక్కడ నుండి
ఇటు ఎలా వేసుకున్నామో ఇటు కూడా అలాగే వేసుకోవాలి. ఇటు ఎలా వేసుకున్నామో ఇటు కూడా అలాగే వేసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే ముందు మధ్యలో వేసుకోవాలి. ఇప్పుడు కావాలనుకుంటే ఈ మధ్యలో ఇలా ప్యాచ్ కూడా వేసుకోవచ్చు. ఇలా రివర్స్గా వేసుకోవచ్చు, ఇలా ఇటు తిప్పు కూడా వేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత ఇక్కడ నడుముక్క తిప్పుకోవాలి. ఒక 2 అంగుళాల క్లాత్ తీసుకుని నడుముక్క అనేది తిప్పుకోవాలి. ఇది అందరికీ తెలిసిన విషయం కాబట్టి నేను చూపించడం లేదు. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.